Hi friends, welcome to pre-market analysis, order block and liquidity entries of date 30th July. అంటే రేపటి మార్కెట్ కోసం మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం రేపు మార్కెట్ని ఎలా అనలైజ్ చేద్దాం ఏంటనేది ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో వీడియో చూస్తున్న అందరూ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో అయినా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. చాలా ఎఫర్ట్ చేసి చాలా మంచిగా అనాలిసిస్ మీకు నాకు తెలిసి ఎక్కడ మీకు ఎటువంటి టైప్ ఆఫ్ అనాలిసిస్ ఎక్కడ దొరకదు. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయడం వల్ల నాకు బూస్టప్ వచ్చి ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ మళ్ళీ ప్రతిరోజు మీకు పోస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది నాకు. సో మీ ఎంకరేజ్మెంటే బట్టి ఉంటుంది ఏదైనా సరే. ఓకే, సో అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు చూసుకుంటే డే టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ చూసుకుంటే ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఈ లెవెల్ అంటే అది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్ 1 hour ఏముంది, 1 hourలోని ఇది ఇంబ్యాలెన్స్ లేదు. ఓకే ఫైన్. ఓకే సో ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్గా ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ ఒక ఇది ఉంది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే అది రెస్పెక్ట్ చేస్తుందని చెప్పలేము, బికాజ్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉన్నది ఇంకాను. బికాజ్ 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇది చెప్పాను కదా నిన్న మీకు, ఈ ఆర్డర్ బ్లాక్ రెస్పెక్ట్ చేసింది మార్కెట్ అనేది. ఈ ఆర్డర్ బ్లాక్ రెస్పెక్ట్ చేసి పైకి వెళ్ళింది, కాకపోతే ఈ ఎంట్రీ అనేది తీసుకోలేము ఈరోజు. చాలా క్విక్గా ఎవరైతే ఈరోజు వీడియో చూడలేదు ఈరోజు వీడియో చూడండి. ఈ వీడియోలో అనాలిసిస్ దాని గురించి చెప్పాను. ఈ ఆర్డర్ బ్లాక్ ఉన్నా సరే మనం క్విక్గా ఎంట్రీ అనేది తీసుకోలేము. ఓకే, సో ఇక 5 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ద్వారా మనం ఇంకా అప్ ట్రెండ్ వైపు ఉన్నాము. సో ఇక్కడ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే ఈ పైకి వెళ్ళి దీన్ని రెస్పెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది అనుకుందాం. ఓకే, డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఇది బ్రేక్ అయిపోతే అప్పుడు పిఈ సైడ్ ట్రై చేయొచ్చు. పిఈ సైడ్ ట్రై చేసినా చాలా పెద్ద టార్గెట్స్ అని ఉండవు, బికాజ్ ఇదంతా చాలా బుల్లిష్ మోడ్లో ఉన్నది ఈ ఏరియా అంతాను. సో కన్సాలిడేటెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పెద్దగా టార్గెట్స్ అని ఉండదు. ఇది ఎర్లీ మార్నింగ్ ఎంట్రీ కొని మనం ఎంట్రీ కూడా అవ్వలేం. ఈ ఎంట్రీ కూడా ఏంటంటే ట్రిగ్గర్ అవుతుంది, మనం చేయలేం, బికాజ్ చాలా స్పేస్ చాలా తక్కువ ఉన్నది. ఇది చాలా క్విక్గా వెళ్ళి క్విక్గా వచ్చేస్తుంది కూడా. సో మన ఎంట్రీని ఎక్స్పెక్ట్ చేయలేము. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒకవేళ దొరికినా కూడా పిఈ సైడ్ ఎంట్రీ చాలా తక్కువే స్కోపే ఉంటుంది, పెద్ద టార్గెట్ ఉండదు, బికాజ్ ఇది చాలా పెద్ద ర్యాలీ అన్నమాట. ఈ ఏరియాలో చాలా ఇంబ్యాలెన్స్ ఉన్నది, చాలా ఫిల్ చేయాల్సింది. సో చాలా స్టోరీ ఉన్నది ఇక్కడ, చెప్తాను తర్వాత నెక్స్ట్ వెళ్తాను కదా. ఓకే, ఈ సినారియో తర్వాత నెక్స్ట్ సినారియోకి వెళ్తాను కదా, అప్పుడు చెప్తాను. ఓకే, సో ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్ అవుతుంది అన్నమాట. ఎలాగా చూపిస్తాను చూడండి. పుల్ బ్యాక్ ఇక్కడెక్కడ ఇంకా పుల్ బ్యాక్ లేదన్నమాట. ఓకే, సో లాస్ట్ పుల్ బ్యాక్ ఏది ఇదే మాట. సో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఒకవేళ రేపు ఎర్లీ మార్నింగ్ ఇలా బ్రేక్ అయిపోయింది అనుకోండి, 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్ అయినట్టు. సో అల్టిమేట్గా ఏంటంటే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఏది మనకి ఇదే మాట, ఇది లాస్ట్ ఆర్డర్ బ్లాక్ మాట. సో ఈ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ అనేది మళ్ళీ మనం ఏంటంటే అప్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో ఇలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి, సో మళ్ళీ ఏంటంటే మనం అప్ సైడ్కే మళ్ళీ మనం ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇది టచ్ చేసి ఇలా డౌన్ సైడ్ వస్తే లేదు. ఓకే, మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఓకే దీన్ని బ్రేక్ చేస్తుంది అనుకుందాం. ఈ ఎంట్రీ ఉంది కదా, ఈ ఎంట్రీనే బ్రేక్ చేస్తుంది అనుకుందాం. అప్ సైడ్ బ్రేక్ చేస్తుంది అనుకుందాం. ఓకే, సో అప్పుడు ఎలా ప్లాన్ చేస్తామంటే మళ్ళీ డౌన్ సైడ్ స్లోగా వచ్చి ఓకే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ ఉన్నదన్నమాట. ఓకే, ఆ లిక్విడిటీని ఫిల్ చేసి అట్ ద సేమ్ టైం 5 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, అది 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నదన్నమాట. ఓకే, సో మార్కెట్ అనేది ఇది ఫెయిల్ చేసిన తర్వాత ఇది ఫెయిల్ చేసిన తర్వాత ఈ 15 minutes టైం ఫ్రేమ్ చెప్పాను కదా, ఆ 15 minutes టైం ఫ్రేమ్ ఫెయిల్ చేసిన తర్వాత మళ్ళా స్లోగా డౌన్ సైడ్ ఇలా వచ్చి ఓకే స్లోగా డౌన్ సైడ్ ఇలా వచ్చి ఇదేంటి ఓకే, సో ఈ చెప్పాను కదా ఈ ఆర్డర్ బ్లాక్ 1 minute టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్, అలా అట్ ద సేమ్ టైం 5 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ మాట. టచ్ చేసి ఎంట్రీ అప్పుడు అవ్వం మనం. ఇక్కడ ఇది ఉంది చూడండి, ఈ లెవెల్ ఉంది చూడండి, ఇది ఒక సపోర్ట్ ఉంది చూడండి. ఈ సపోర్ట్ దగ్గర మార్కెట్ అనేది 15 minutes టైం ఫ్రేమ్లోని 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఇప్పుడు లాస్ట్ హై ఇది ఉందనుకోండి, ఇక్కడ ఏదైనా లాస్ట్ హై ఈ ఏరియాలో ఎక్కడ లాస్ట్ హై ఉంది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యి అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్లోని బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అవ్వాలన్నమాట క్యాండిల్ అనేది.
ఓకే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో క్యాండిల్ పైన క్లోజ్ అవుతే ఇక్కడ నుండి మళ్ళీ కాల్ ఎంట్రీసే ప్లాన్ చేస్తాం మనం. ఓకే ఇక్కడ నుండి మళ్ళీ మనం కాల్ ఎంట్రీసే ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓవరాల్గా కాల్ ఎంట్రీసే అలా ప్లాన్ చేస్తాం అన్నమాట. సో అలాగ అవ్వలేదు అనుకోండి, లైక్ ఏంటంటే వన్ సింగిల్ క్యాండిల్లో అవ్వలేదు అనుకోండి. ఓకే 150 ఒక సింగిల్ క్యాండిల్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ ఇంకో క్యాండిల్ అయినా పైకి వెళ్ళిపోయేటట్టు, ఇంకో క్యాండిల్ అయినా లైక్ నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అయినా పైకి వెళ్ళిపోయేటట్టు ఉంటే సో ఆ లిక్విడిటీ కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అన్నమాట. ఓకే సో ఎలాగంటే లైక్ ఇది మాత్రం బ్రేక్ అవ్వకూడదే, ఇది ఉంది చూసారా, ఇది మాత్రం బ్రేక్ అవ్వకూడదు, ఇది ఉంది, ఇది బ్రేక్ అయిపోతే మాత్రం మనం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఎంట్రీ ప్లాన్ చేయాలన్నమాట. అది బ్రేక్ అవ్వకుండా ఈ టైప్ ఆఫ్ సినారియో జరిగితేనే మనం ఏంటంటే కాల్ ఎంట్రీస్ అప్ సైడ్ ఇంకా ప్లాన్ చేసుకోవచ్చు ఓవరాల్గా. ఓకే సో అది లేదు, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇది ఉందా, ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూపించాను కదా ఇది. ఓకే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇది చూపించాను కదా, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ ఏరియాలో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి సేమ్ సినారియో ఇప్పుడు చెప్పాను కదా, లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇటు సైడ్ డౌన్ సైడ్ ఇలా ట్రావెల్ చేస్తూ వచ్చి సేమ్ సినారియో ఇప్పుడు చెప్పిందే మళ్ళీ జరిగితే కాల్ ఎంట్రీ మళ్ళీ అలా ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే అది లేదు, గ్యాప్ అప్ అయిపోయి రన్ అయిపోతుందంటే సో లిక్విడిటీ లేకుండా మనం ఏంటంటే ఇక్కడ మళ్ళీ హాల్ట్ అవుతాం. ఇక్కడ ఉంది లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి రన్ అయిపోతుంది అనుకుందాం, లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి రన్ అయిపోతుందంటే ఇక్కడ హాల్ట్ అవుతాం మళ్ళీ మనం. ఇది ఉంది చూడండి, సారీ ఇక్కడ హాల్ట్ అవుతాం. అట్ ద సేమ్ టైం 1 మినిట్ టైం ఫ్రేమ్లోని ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ ఉంది మనకి, ఇక్కడ ఒక చిన్న ఎంట్రీ ప్లాన్ ఇస్తాను. ఇదైతే ఎంట్రీ ప్లాన్ ఇస్తాను, ఇది ఉంచుట, ఇది ఎంట్రీ ప్లాన్ ఇస్తాను. ఇది ఎంత వచ్చింది, ఎంత స్టాప్ లాస్ వచ్చింది, 22 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది. ఇది ఆ ఎంట్రీ ప్లాన్ ఇస్తాను అనమాట. ఓకే సో నాకు అది ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఓకే లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఆ ఏరియాకి వెళ్తే అది కూడా మంచి ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వెళ్తాయి, లైక్ మంచి ట్రెండ్ లైన్ లాగా లైక్ స్లోగా వెళ్ళి మంచిగా లైక్ ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వెళ్తే నాకు చాలా బాగుంటుంది అన్నమాట. ఎంట్రీ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో మంచిగా క్యాప్చర్ చేసుకొచ్చి డౌన్ సైడ్ ఇలా ఫుల్గా లైక్ ఎక్కడ వరకు టార్గెట్ అంటే లైక్ చూసుకుంటే టార్గెట్ ఇక్కడ వరకు వచ్చేచ్చు, ఇది ఉందా ఇక్కడ వరకు పెట్టేసుకో, లైక్ లేకపోతే ఇక్కడ వరకు పెట్టుకోండి ఫస్ట్ లేకపోతే ట్రెండ్ లైన్ టార్గెట్ ఉంటుంది. ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయితే ట్రెండ్ లైన్ వరకు, లేదంటే నెక్స్ట్ ఫస్ట్ టార్గెట్ ఇది, నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఈ లో ఉంది కదా ఈ రోజు డేలో ఆ వరకు, అక్కడ వరకు ఏదైనా సరే క్విక్ టార్గెట్స్ లైక్ టార్గెట్స్ అనేది సెట్ చేసుకోండి. అక్కడ ఫామ్ అవుతుంది కదా చార్ట్ అనేది, దాన్ని బట్టి టార్గెట్స్ అనేది సెట్ చేసుకోండి అనమాట. ఓకే సో అది నెక్స్ట్ సినారియో. ఇంకో సినారియో ఏంటంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకున్నాం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. ఇది ఉందా 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. డౌన్ సైడ్ వస్తుంది, డౌన్ సైడ్ వచ్చినా మనకి పెద్దగా ర్యాలీ ఉండదు, బికాజ్ ఏంటంటే కన్సాలిడేట్ అయిపోద్ది మార్కెట్. ఇదంతా ఫుల్ బుల్లిష్ పీపుల్తో ఫుల్ లోడ్ అయిపోయి ఉన్నది. అట్ ద సేమ్ టైం 51,000 పుట్ ఆప్షన్ రెసిస్టెన్స్ చాలా హెవీగా ఉంటుంది, ఛాన్స్ పుట్ ఆప్షన్ రెసిస్టెన్స్ చాలా హెవీగా ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ. ఓకే అట్ ద సేమ్ టైం చాలా ఇంబ్యాలెన్స్ ఉన్నాయి ఇక్కడ. సో మార్కెట్ అనేది ఒకవేళ పీఈ సైడ్ వచ్చినా సరే మనం ఎంట్రీస్ తీసుకోవడం, వచ్చినా సరే పీఈ సైడ్ ఎంట్రీ వచ్చినా సరే చాలా చిన్న టార్గెట్స్ ఉంటాయి, సో పెద్దగా స్కోప్ అనేది ఉండదు. ఓకే సో ఇక్కడ ఇటువంటి టైప్ ఒక గ్యాప్ డౌన్ అయ్యి డౌన్ సైడ్ ట్రావెల్ అవుతుంది కదా, ఇటువైపు ఎటువంటి టైప్ ఆఫ్ సినారియోస్ ఉంటుంది ఏంటనేది చూద్దాం సార్. చూసుకుంటే ఇది లాస్ట్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట. ఈ లాస్ట్ ఆర్డర్ బ్లాక్ అని చెప్పి మనం అదంతా ఇవ్వలేము. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇది ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే సో ఇక్కడ ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ ఉందన్నమాట ఇది. ఓకే మార్కెట్ అనేది డౌన్ సైడ్ ట్రావెల్ అవుతున్నట్టే ట్రావెల్ అయ్యి ఓకే సో ఈ ఇంబ్యాలెన్స్ని టచ్ చేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోని క్యాండిల్ పైకి క్లోజ్ అయింది అనుకుందాం. లైక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ సేమ్ మళ్ళీ కాల్ ఎంట్రీ, ఇందాక చెప్పాను కదా సేమ్ సినారియో, మళ్ళీ కాల్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. కాల్ ఎంట్రీ ప్లాన్ చేసి లేకపోతే ఇక్కడ దొరకకపోయింది అనుకోండి, ఈ లెగ్లో మనకి ఎక్కడో దగ్గర 1 మినిట్ టైం ఫ్రేమ్లో లైక్ ఇప్పుడు ఇది ఉందా, ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్ చేంజ్ 1 మినిట్ టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ అనుకోండి, ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఈ సినారియో కూడా జరగాలి. ఒకేలా మనకి ఇక్కడ లైక్ ఈ టైప్ ఆఫ్ ఎంట్రీలో ఇక్కడ ఫాస్ట్గా మార్కెట్ ర్యాలీ అయిపోయింది అనుకోండి, అది కంటిన్యూ అవుతుంటుంది కదా, ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది కదా, మనకి ఎక్కడో దగ్గర ఆర్డర్ బ్లాక్ దొరుకుతుంటుంది, మళ్ళీ అలాగైనా ఎంట్రీ అవ్వచ్చు. సో ఇక్కడైనా లైక్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. సో ఆ విధంగా ఏంటంటే ఇటు సైడ్ ఈ విధంగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓవరాల్గా పీఈ సెట్ టర్న్ అయిపోవాలంటే ఇది బ్రేక్ అయిపోవాలి, అది ఇంత ఈజీగా బ్రేక్ అవ్వదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. నేనైతే బుల్లిష్ సైడే ఉన్నాను, బట్ ఇక్కడ ఈ ఎంట్రీ దగ్గర మాత్రం కొద్దిగా హెవీగా బేరిష్గా ఉండొచ్చు ఈ ఎంట్రీ దగ్గరే.
ఓకే, ఈ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ పైకి వస్తే మాత్రం ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ పైకి వస్తే మాత్రం అది కూడా పనిచేయదు. అది రేపు అక్కడికి వెళ్ళదు కూడా, అంత ఈజీగా వెళ్ళదు కూడా. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ 2 days మార్కెట్లో న్యూసెస్ చాలా ఉన్నాయి. లైక్ చూసుకుంటే వెడ్నెస్డే ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉన్నది. అట్ ద సేమ్ టైం ఫెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళ డెసిషన్స్ బట్టి మార్కెట్ అనేది ఇంపాక్ట్ ఉంటుంది. అక్కడ ఆర్డర్ బ్లాక్స్ పనిచేసినా పని చేయకపోవచ్చు. అది ఏదైనా సరే లైక్ వెడ్నెస్డే నైట్ వస్తుంది కాబట్టి ట్యూస్డే ఇంపార్టెంట్ ఉండదు. సో ఈ మార్కెట్ 2 days కూడా కన్సాలిడేట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కన్సాలిడేట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అంటే బికాజ్ లైక్ డే టైమ్ ఫ్రేమ్లో క్యాండిల్స్ కూడా అలాగే ఫామ్ అయ్యాయి. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అబ్జర్వ్ చేయండి. నేను ఎందుకు కన్సాలిడేట్ అంటున్నాను, కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉన్నది అంటున్నాను. సో చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, సో మీకు లిక్విడిటీ గురించి ఇక్కడ ఫుల్గా మీకు చెప్పిన పెద్దగా అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఇంకా చాలా కన్ఫర్మేషన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి అయితే కన్ఫర్మేషన్ తీసుకుని ఎంట్రీ అయితే అయిపోలేరు. ఇంకా దానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో మీకే కనుక లిక్విడిటీ గురించి ఇంకా డీప్ అండ్ అడ్వాన్స్గా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తుంది, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ ఒక డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో లిక్విడిటీ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయను, బికాజ్ అది నా స్కిల్, నేను ఫ్రీగా అయితే ఇచ్చుకోలేను కదా. సో అది మాట ఫీల్ అవ్వకండి నేను అలా మాట్లాడుతున్నాను. ఓకే, అది ఫ్రెండ్స్, మార్కెట్ని ఆ విధంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ రేపటి మార్కెట్ ఈ విధంగా నేను చెప్పింది పాయింట్స్ మీరు తీసేసుకోండి, జస్ట్ ఒక అనాలిసిస్ కింద తీసుకోండి. మీకు ఏదైతే నాలెడ్జ్ ఉంది, మీకు ఏదైతే మార్కెట్ యొక్క స్కోప్ ఉందో దాన్ని బట్టి ట్రేడ్ చేయండి. ఓకే, అట్ ద సేమ్ టైం మీరు ఎటువంటి టైప్ ఆఫ్ అనాలిసిస్ ఏంటి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒక రైట్ ఆర్ రాంగ్ ఏదో డిస్కస్ చేసుకుందాం. సో 1-to-1 నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా. ఓకే, సో అదనమాట. ఇందాక ఈవినింగ్ వీడియో పోస్ట్ చేశాను కదా, వీడియో కూడా చూడండి. ఈరోజు మార్కెట్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయి ఏంటనేది ఆ వీడియోలో కూడా ప్రతిరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో 2 వీడియోస్ డైలీ ఇలా వీడియోస్ ఫాలో అవుతుండడం వల్ల మనకు ఒక రోజులో రాకపోవచ్చు, 2 రోజులు రాకపోవచ్చు, కానీ డైలీ కంటిన్యూ అవటం వల్ల మన మార్కెట్ మీద అవగాహన పెరుగుతుంది. లైక్ ఏంటంటే రోజు లైక్ డే బై డే ఇంప్రూవ్మెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో వీడియోని అయితే మిస్ అవ్వకండి, కంటిన్యూ టు ఉంచుకోండి. ఎప్పుడు ఎక్కడెక్కడ ఎంట్రీస్ మీరు కంపేర్ చేసుకోండి, మీరు ఎక్కడ ఎంట్రీస్ తీసుకుంటున్నారు, మీరు ఎక్కడ ఫెయిల్యూర్స్ అవుతున్నారు లేకపోతే సక్సెస్ అవుతున్నారా. సో కంపారిజన్స్ చేసుకోండి, రైట్ అవుతున్నారు రాంగ్ అవుతున్నారా. సో అప్పుడు ఏంటంటే ప్రోగ్రెస్ అవుతుంది, మీ యొక్క ట్రేడింగ్ కెరీర్లో ప్రోగ్రెస్ అవుతుంది. ఓకే, సో ఆ విధంగా యూస్ చేసుకోండి. అదేవిధంగా మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.